శ్రీలీల 2001 జూన్ 14న జన్మించిన శ్రీలీల భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ నటి. ఆమె ప్రధానంగా తెలుగు మరియు కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు. 2019 కన్నడ చిత్రం కిస్లో ప్రధాన పాత్రతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత పెళ్లి సందడి, ధమాకా మరియు భగవంత్ కేసరి వంటి చిత్రాల్లో నటించారు. శ్రీలీలకు 3 సీమా అవార్డులు లభించాయి. శ్రీలీల 2001 జూన్ 14న అమెరికాలోని మిచిగాన్లోని డెట్రాయిట్లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. స్వర్ణలత మరియు పరిశ్రమపతి సురపనేని సుభాకరరావు విడాకుల తర్వాత శ్రీలీలకు జన్మనిచ్చారు. చిన్నతనం నుంచే భరతనాట్యం, నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. వైద్యురాలిగా మారాలని ఆమె ఆశించారు. 2001 నాటికి ఆమె ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నారు. 2022 ఫిబ్రవరిలో ఆమె 2 పిల్లలను దత్తత తీసుకున్నారు. శ్రీలీల తన సినీ ప్రస్థానాన్ని 2017లో తెలుగు చిత్రం చిత్రాంగదలో చిన్న పాత్రతో ప్రారంభించారు. ఆమెను దర్శకుడు ఏపీ అర్జున్ గుర్తించి 2019 కన్నడ చిత్రం కిస్లో ప్రధాన పాత్రలో నటింపజేశారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆమె నటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి మీడియా ప్రశంసలు అందాయి. 2021లో తెలుగు చిత్రం పెళ్లి సందడితో శ్రీలీల టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి, కానీ సినిమా ప్రతికూల సమీక్షలను ఎదుర్కొంది. 2022లో ఆమె కన్నడ రొమాంటిక్ కామెడీ బై టు లవ్లో నటించారు. ఈ చిత్రంలో ఆమె నటనను డెక్కన్ హెరాల్డ్ మరియు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రశంసించాయి. 2022లో జేమ్స్ చిత్రంలోని ట్రేడ్ మార్క్ అనే పాటలో ఆమె ప్రత్యేక హాజరీ ఇచ్చారు. పెళ్లి సందడి విజయంతో తెలుగు చిత్రాల్లో శ్రీలీలకు అనేక అవకాశాలు వచ్చాయి. ఆమె తరువాత రవి తేజతో ధమాకాలో నటించారు, ఇది బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. 2023లో ఆమె రామ్ పుతినేని సరసన స్కందలో నటించారు, కానీ ఈ చిత్రం విఫలమైంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణతో నటించి బాక్సాఫీస్ విజయాన్ని సాధించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటి తెలుగు పురస్కారానికి నామినేట్ అయ్యారు. 2023లో విడుదలైన ఆదికేశవ మరియు ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ చిత్రాలు కూడా విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు అందుకున్నాయి. 2024లో మహేష్ బాబుతో కలిసి ఆమె గుంటూరు కారంలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. శ్రీలీల తన నృత్య ప్రతిభతో పాటు పాత్రలలో వైవిధ్యం చూపిస్తూ తెలుగు మరియు కన్నడ చిత్రసీమలో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు తాజా తెలుగు సినీ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.